ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు? ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే, అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తోంది. మరి నా కోసం వచ్చిన అతను? నాకెందుకో అతను యజమానేనా అని సందేహంగా ఉంది. ఏమండి, బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రాబోతుందని కుళ్ళిపోకండి. కుళ్ళు కాదురా, నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పరిపిల్లి అనిపిస్తుందిరా. పనివాడిలాగా మాట్లాడితే ఏంటి? కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారు అమ్మాయి గారు. భాష మాత్రమే కాదే, ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు. పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు. మీరేనన్నా చెప్పండి చంద్రబాబు గారు, నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు, మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి. ఈ అనుమానాలు ఎందుకురా? ఏదో ప్లాన్ వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా? ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే? అవును, ఎలా? ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం. ఏ వెంకమ్మా, వెళ్దామమ్మా, వెళ్దాం. చంద్రబాబు గారు, చంద్రబాబు గారు, అయ్యో బాబోయ్, చంద్రబాబు గారు కొంపలు మురిగిపోయారండి. లేవండి. ఏమైందిరా? మీరు అర్జెంట్గా బట్టలు తీసేయండి. నా బట్టలు తీసేస్తారు. నా బట్టలు కూడా తీయమంటున్నావు, నీ బట్టలు కూడా తీస్తున్నావు. నీకేమైనా మతిపోయిందా? మతిపోవటం కదా మగడ. మన పెళ్లి చూపులకి వెళ్ళి కొమ్మలు ఇద్దరు అమలుపు దాకా వచ్చారు. ఆ పిల్ల నన్ను చూసిందంటే నా పెళ్లి అయిపోద్ది. నా బట్టలు నువ్వు తీసుకొని నీ బట్టలు నాకు ఇచ్చాయి. నేను నీకు ఎప్పుడు పనుడిగా నటించడం నా పని. నేను ఎప్పుడు రా. నువ్వు పనుడు అని తెలిసి ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది, యజమానం అని తెలిస్తే చచ్చినా ప్రేమించదు. నా మాట వినండి బాబు, దండం పెడతాను. విప్పను. అయితే ఇంకాగేమిటి? అయితే విప్పుతా, నువ్వు విప్పు. ఇప్పు. అదే ఎరకమ్మాయి, నిన్న నాదే, నేడు నాదే, రేపు నాదే, ఎల్లుండి కూడా నాదేలే. ఏట్రా కళ్ళు కనపట్టలేదా? కొవ్వెక్కిందా? చంపేస్తాను. సరిచేయి. అన్నవరం ఏంటి? ఇచ్చేవాడి కడం పక్క, కొట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు. నరుకుతా. వెళ్ళిపోతున్నారు. నువ్వే మాకు కొండంత అండ అనుకున్నావు, నిన్నే పిండి పిండి చేసి పారేశాడు. వామ్మో వాయ్యో, ఆ రామన్న చౌదరికి వయసు మీద పడుతుండా ఎంత బలమయ్యా. అతను చెప్పింది నిజం. అది కండబలం కాదు, గుండె బలం. నువ్వే ఇట్ట అయిపోతే ఇక మన సాంబశివరావు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనా? నువ్వు గుండెను అతను కండను నమ్ముకున్నారు, కానీ నేను తెలివిని నమ్ముకున్నా. వెంకన్న, అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశంలో అడుగుపెట్టగానే ఆగిపోయింది. ఈ రామన్న చౌదరి దండయాత్ర ఆ సాంబశివరావు పొలంలో అడుగు పెట్టగానే పూర్తవుతుంది. రేపే అందరిని పంపుతా. వద్దురా రావుడు, రేపే మహాశివరాత్రి. జటాధార స్వామి వారు వస్తారు. మీ తాతల కాలం నుంచి మీ ఇంటి ముందున్న శివలింగానికి పూజలు జరిపిస్తున్నారు. నువ్వెప్పుడో చూసావు. రేపు ఒక్కరోజు ఇంట్లో ఉండరా. మనకు వయస్సు పెరిగి తేజస్సు తరిగిపోతుంది. ఆయనకి రోజు రోజుకి వయసు తరిగి తేజస్సు పెరిగిపోతుంది. చచ్చే, జనానికి పిచ్చి పట్టి గడ్డాలు పెంచిన వాళ్ళ కళ్ళ మీద అడ్డంగా పడుతున్నా. రే వెంకన్న, ఒకప్పుడు ఈ దేశంలో 3 దేవుళ్ళు, 3 కోట్ల మంది మహానుభావులు ఉండేవాళ్ళు, అంటే మానవత్వం ఉన్నవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుళ్ళు లేరు, మహానుభావులు లేరు. ఈ స్వాములు మిమ్మల్ని మాయ చేయగలరు, గాని నన్నేమేం చేయలేరు.
శంకర జయతు జయతు హరము జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ తస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము 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 ఆయన ఏదో చెప్పాలని చూశారు, చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఇన్ని సంవత్సరాలుగా స్వామి శివుని తప్ప మానవుడిని కంటితో చూడలేదు. ఆయన మొట్టమొదటిసారిగా మీ కుటుంబం వంక చూశాడు. ఆ చూపుకు అర్థం ఏమిటో నాకు తెలియటం లేదు. నాకెందుకో భయం వేస్తోందమ్మా.